ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ప్రాపంచిక వస్తువులను అనుభవించినట్లు భగవంతుణ్ణి పాంచభౌతిక శరీరంతో కదలాడే రూపంతో దర్శించటానికి వీలు లేనేలేదు అని చెప్పేసి గోదాదేవి తన పాసురాలలో చక్కగా వివరణ ఇచ్చింది మనందరికీ కూడా. పరమపదంలో దివ్య దేహంతో మాత్రమే అది సాధ్యపడుతుంది అని చెప్పేసి మనకు ఉపనిషత్తుల యొక్క సారాంశం కదా. భగవంతుని యొక్క గుణాల గొప్పదనం విని అది ప్రేమగా మారి పొంది తీరాలనేటువంటి తీవ్ర వాంఛ కలిగినటువంటి వారి కోసం రెండు రకాలుగా స్వామి దర్శనమిస్తాడు. ఒకటి అవతారం, రెండవది ఆర్చామూర్తి అని. ఇక్కడ గోదాదేవికి ఆర్చామూర్తిగానే దర్శన భాగ్యం కలిగించాడు. ఆహా, అద్భుతం, ఆనందం. ఇక్కడ ఈ ఆర్చామూర్తినే ఆమె కొలుస్తోంది నిత్యం కూడా తన పాసురాలతో, తన భక్తి భావన తరంగ స్ఫూర్తితో. అందుచేత అవతారంలో ఆయా సమయాలలో మాత్రమే స్వామి కనిపిస్తాడు, కానీ తరువాత ఉండడు కదా. ఆర్చామూర్తి మాత్రం ఆలయాల్లో ఎప్పుడూ కూడా అలాగే ఉంటూ ఉంటాడు. అవతారం మనుష్యులలాగే ఉన్నా దాని యొక్క పరిపూర్ణ శక్తిని విగ్రహం అచేతనంలోనే ఉన్నా దాంట్లోనూ పరిపూర్ణతను విశ్వసించగలగాలి. అంటే విశ్వాసం గల భక్తులనే సాధువులు అంటారు. అక్కడ విశ్వాసం ముఖ్యం. ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు విశ్వాసంతో వెళ్ళాలి. ఎప్పుడైతే విశ్వాసం గొప్పగా ఉంటుందో కార్యానుకూలత సంభవించి తీరుతుంది అని. సర్వే జనా సుఖినో భవంతు.